థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్వీట్. ఓహో, గోల్డ్ మెడల్. నైస్. ప్రేమతో శుభ సాయంత్రం. వెరీ ఎమోషనల్ డే. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనస వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను. 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసింది. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాడు. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో, ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుడ్డెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో అలాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలేం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్ కాదు చెప్తున్నా, ఒకటే నా జర్నీ చెప్పుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో సో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్, నేను చిన్నపిల్లల్లాగా శంబాల టీషర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను. ఆహా అనిపించింది. ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు, రండి సార్ మన పాత్రికేయ మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు అని. విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్. అండ్ విమల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్. ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీల్ అయిపోయారు. సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్. మన అనిల్ రావిపూడి చెప్పినట్టు మనకి మొన్న డైరెక్టర్ సాయి గారు, ఈసారి ఈ ఫ్రైడే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు హిట్ కొట్టారు వీళ్ళు హిట్ కొట్టినా అంటున్నారు, ఈసారి మీకు ఫోన్ వస్తుంది, ఈ ఫ్రైడే మీరు హిట్ కొడతారు, ఆది హిట్ కొడతాడు అన్నది మన ప్రీ రిలీజ్ ఏంటో చెప్పాడు. అది నిజంగానే రాత్రి అనిల్ రావిపూడి రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ పెట్టాడు, అర్ధరాత్రి, వయ్యా రియల్ హిట్, సో హ్యాపీ ఫర్ యూ అని. నా అదృష్టం అది. ఇండస్ట్రీలో మీ అందరితో పాటు అందరూ అది సక్సెస్ కోసం, ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ వెరీ బిగ్ హిట్, ఫాలోడ్ బై లవ్లీ, తర్వాత మంచి సినిమాలు చేశాడు. కానీ ఏదో
ఏదో ఇంకా కొట్టాలి ఎందుకంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు. సో దానికి ఈరోజు ఈ రియాక్షన్ చూస్తుంటే యూ డోంట్ బిలీవ్, రాత్రి 12 గంటల నుంచి నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ఎవ్రీవేర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజశేఖర్ గారు, మహీధర్ గారు. ఎందుకంటే ఇన్ని థియేటర్స్ యూఎస్లో రిలీజ్ అవ్వడం, యూకేలో రిలీజ్ అవ్వడం, కెనడాలో రిలీజ్ అవ్వడం, కర్ణాటక, తమిళనాడు, వేలాచేరి లాంటి ఊర్లో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ షో హౌస్ఫుల్ అంటున్నారు. కర్ణాటకలో మ్యాక్సిమం ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. సో డాలస్నిచ్చి, టాంపానిచ్చి, కెనడా టొరంటోనిచ్చి, ఇలా అన్ని చోట్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. కర్ణాటక ఐ థింక్ కుమార్ గారు రిలీజ్ చేశారు. కుమార్ గారు నిజంగా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ ఈరోజు అక్కడ 2 మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 కూడా చాలా బాగున్నాయని చెప్పారు.